వేములవాడ మహాలక్ష్మి వీధిలోని భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడారి రాములు ఆధ్వర్యంలో సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి పేదల హక్కుల కోసం జీవితాంతం పోరాడారని, ఆయన ఆశయాలను కమ్యూనిస్టులు కొనసాగిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో శ్రీరాములు నర్సయ్య, కోకపల్లి శాంత, ఆకుల ఆంజనేయులు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. జవహర్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డికి, జవహర్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డికి, జవహర్ అమరవీరులకు, జవహర్ అమరవీరులకు, జవహర్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డికి, జవహర్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డికి, జవహర్ అమరవీరులకు. సాధిద్దాం అమరవీరుల ఆశయాలను, సాధిద్దాం అమరవీరుల ఆశయాలను, సాధిద్దాం అమరవీరుల ఆశయాలను. జవహర్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డికి, జవహర్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డికి, సాధిద్దాం అమరవీరుల ఆశయాలను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి ఇవాళ నివాళులు అర్పించుకోవడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి తెలంగాణ బిడ్డ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఇలా దేశంలో ఇలా చూస్తే ఎన్నో హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు. విద్యార్థి దశ నుంచి ఇలా మన కామ్రేడ్ ఇలా సిపిఐగా ఎన్నో పోరాటాలు చేసి మన ఒక తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తి జాతీయ సమితి జాతీయ కార్యదర్శిగా కూడా 2 సార్లు చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఇలా పార్టీకి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు లేకపోవడం చాలా తీరని లోటని కూడా ఇలా మేము భావిస్తూ ఉన్నాం. దానం చేసి చివరి శ్వాస ఇడిచి కూడా ఇంకోలకు ఇలా కల్పించినటువంటి వ్యక్తి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఇలా కళ్ళు కానీ ఇలా తన అవయవాలు కానీ ఇలా దానం చేసినటువంటి వ్యక్తి కూడా కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఇలా మర్చిపోలేనటువంటి ఇలా సందర్భం తన లేడు అనేది లోటు కూడా ఇలా కమ్యూనిస్టు పార్టీ కూడా ఇలా ఒక పెద్ద దిక్కును కోల్పోయినటువంటి పరిస్థితి కూడా ఇలా కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. తన తండ్రి జాడలలో నడుస్తూ సురవరం ప్రతాప్ రెడ్డి గారి జాడలలో అడుగు జాడలలో నడుచుకుంటూ ఇప్పుడు ఆ ఒక నాయకత్వం నడిపించినటువంటి వ్యక్తి లేకపోవడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.